హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి వ్లాగ్స్. ఈరోజైతే మన ఛానల్‌లో చాలా హెల్తీ రెసిపీ అండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను. చాలా అంటే చాలా బావుంటుంది. ఇదైతే నేను షుగర్ కానీ, బెల్లం కానీ యూజ్ చేయకుండా చేస్తున్నాను. ఓన్లీ డేట్స్‌తోనే చేస్తున్నాను. అందుకే వీడియో మొత్తం చూడండి, మీకే తెలిసిపోతుంది. దీనికోసం అయితే నేను బాదంని కొద్దిగా తరిగి పెట్టుకున్నానండి. ఎందుకంటే డైరెక్ట్‌గా అయితే మిక్సీ పడితే కొంచెం గరుకుగా వస్తుంది. అందుకని చెప్పేసి నేను బాదంని కట్ చేసుకొని పెట్టుకున్నాను. బాదం, జీడిపప్పు, మస్క్ మిలన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇలా మీ దగ్గర ఏవేవి ఉంటే అవన్నీ వేసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ వేస్తున్నాను. ముందుగా డేట్స్‌నైతే అంటే ఖర్జూరాలనైతే సీడ్ లేని ఖర్జూరా తీసుకున్నాను నేను. దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మనకి అలా ఉంటే మనకి ముద్ద చేయడానికి రాదు. అందుకని చెప్పేసి మనం మిక్సీ పట్టుకుంటే కొంచెం అది మెత్తగా అయిపోతుంది. అందుకే దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటికంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఖర్జూరా తీసుకోండి. ఎందుకంటే మనకు ముద్ద చేయడానికి ఈజీగా అంటే లడ్డు చేయడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని మన డ్రై ఫ్రూట్స్ అన్నీ కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నెయ్యిలో ఫ్రై చేస్తాం కదా, అందుకని టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ ఎక్కువగా రోస్ట్ చేయనవసరం లేదండి. జస్ట్ నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. నేనైతే ఇది ఓన్లీ ఖర్జూరాలతోనే చేస్తున్నాను. ఖర్జూరాన్ని మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం చూసుకోండి. అంటే మరీ కొంచెం గట్టి గట్టిగా అంటే అలానే ఉండిపోకూడదు. కొంచెం మెత్తగా ఉంటే మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు బాదం కొంచెం వేగిన తర్వాత అందులో జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. నార్మల్గా ఫ్రై సరిపోతుందండి. మరీ ఎక్కువగా అయితే అవసరం లేదు. నెయ్యి ఎక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా మనం లడ్డు చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఎక్కువగా. బట్ నేనైతే నార్మల్గా వేసాను. మరీ ఎక్కువ వేయలేదు, మరీ తక్కువగా వేయలేదు. ఇప్పుడు మిగతా సీడ్స్ అన్నీ కూడా మనం అలానే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని మిగతావన్నీ కూడా నార్మల్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా రోస్ట్ చేస్తే అది అనేది కొంచెం మాడుగా అంటే టేస్ట్ అనేది కొంచెం వేరేగా వస్తుంది. అందుకని చెప్పేసి జస్ట్ నార్మల్గా ఫ్రై చేస్తున్నాను. ఇందులో అంజీరా కూడా వేసుకోవచ్చండి. అంజీరా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా కొద్దిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ప్రజెంట్ నా దగ్గర అంజీరా అది లేదు కాబట్టి నేను నా దగ్గర ఉన్న ఐటమ్స్తోనే చేస్తున్నాను. మీ దగ్గర ఏవేవి ఉంటే వాటన్నిటితో చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చాలామంది అయితే నువ్వులు, పల్లీలు కూడా ఇందులో యాడ్ చేస్తారు. బట్ నేనైతే ఓన్లీ వీటితోనే చేస్తున్నాను. అవేమీ వేయలేదు. లాస్ట్లో కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిదండి. డైలీ ఇంకా బాదం నానబెట్టుకొని తింటే కూడా చాలా మంచిది. నేనైతే ఇది మెయిన్‌గా అయితే నేను మా బాబు కోసమే చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం వాళ్ళు ఇలా గట్టివి తినలేరు కదా! మా బాబు కొంచెం చిన్నవాడు. అలా తినలేడు కాబట్టి లడ్డు చేస్తే ఈజీగా తినేస్తాడు కాబట్టి నేను ఇలా లడ్డు చేసి పెడుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇప్పుడిప్పుడే టీత్ వస్తాయి కదా! వాళ్ళకి నమలడానికి అంత ఈజీగా ఉండదు. అంటే బాదం వాళ్ళని కొరకడానికి అంతగా రాదు. అందుకని చెప్పేసి ఇలా మెత్తగా పౌడర్‌లాగా చేసుకొని లడ్డు చేసుకుంటే వాళ్ళు ఈజీగా తినేస్తారు. అందుకే డైలీ ఒక లడ్డు పెట్టేస్తాను. డైలీ ఒక లడ్డు తింటే చాలా మంచిది కదా! చూసారు కదా! నేనైతే ముందుగా ఫ్రై చేసిన బాదం, జీడిపప్పును సెపరేట్‌గా మిక్సీ పట్టానండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి అయితే సరిగ్గా మెత్తగా రాదు. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ బాదం, జీడిపప్పుని మిక్సీ జార్‌లో పట్టేసుకున్న తర్వాత ఆ పౌడర్ ఒక గిన్నెలో వేసుకొని దాని తర్వాత మిగతావన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అంటే 2 మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే 2 సపరేట్‌గా పట్టాను కాబట్టి కొంచెం ఈక్వల్‌గా కలుపుకుంటే బావుంటుంది. ఇప్పుడు ఇందులో మరికొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఖర్జూరాన్ని కూడా ఇందులో ఫ్రై చేసుకోవాలి. మెయిన్‌గా ఇదేనండి. ఇది కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాలి. వాటికంటే కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేయాలి. ఎందుకంటే అది ఇంకా కొంచెం మెత్త మెత్తగా అయిపోవాలి. అది ఇప్పుడు మనకి ముట్టుకోవడానికి గట్టిగా ఉంటుంది. మనము నెయ్యిలో ఫ్రై చేస్తున్నప్పుడు మనకి సాఫ్ట్‌నెస్ అనేది తెలిసిపోతుందండి. మీకు ఆల్రెడీ నెయ్యిలో వేస్తున్నప్పుడు తెలిసిపోతుంది. అలా కొద్దిగా ఒక 5-10 మినిట్స్ వరకి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి లడ్డు చేయడానికి చాలా ఈజీగా వస్తుందండి. ఎంత ఫ్రై చేసుకుంటే అంత ఈజీ అయిపోతుంది.
మీరు ఇక్కడ ఒకవేళ మీకు నెయ్యి ఎక్కువగా కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇది చేసేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ ఉంటేనే కొంచెం బెటర్ అండి, ఎందుకంటే మనకి ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను నాన్ స్టిక్ ప్యానే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా ఫ్రై చేస్తూ ఉంటే అది కొంచెం విడిపోయి గట్టిదనం పోయి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు మనకి ఈజీ అవుతుందండి, అంటే లడ్డు చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు అది కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ మిక్సీ జార్లో పట్టుకున్న పౌడర్ మొత్తం ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే అది మాడిపోతుంది లేదంటే. ఇలా బాగా కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు కలుపుకుంటేనే తొందరగా వచ్చేస్తుందండి. నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో వేసుకొని నేను దాన్ని ఈక్వల్గా కలుపుకున్నాను. వేడివేడిగా ఉంటుంది కదా. నేను మరీ పౌడర్గా చేయలేదండి. అక్కడక్కడ కొంచెం మనకి తెలిసిపోతుంది, జీడిపప్పు, బాదం అవి కనిపించేటట్టుగా అలా ఉంచాను. ఎందుకు అంటే కొంచెం చూడ్డానికి కూడా బాగుంటుంది కదా. మరీ మొత్తం పౌడర్లా అయిపోతే బాగుండదని చెప్పేసి అక్కడక్కడ కొంచెం గరుగ్గా పట్టాను. చూసారా, ఇలా వేడి మీద ఉన్నప్పుడు మనము కలుపుకుంటేనే ఈజీ అయిపోతుందండి, అంటే మనకి ఈక్వల్గా కలిసిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఫాస్ట్గా కలిపేసాను. మళ్ళీ చల్లారిపోతే మనకి లడ్డు చేయడానికి రాదు, అందుకని చెప్పేసి అంటే కలపడానికి రాదు. అందుకని చెప్పేసి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు చూడ్డానికి చాలా అంటే చాలా బాగుందండి. మనకు షుగరు, బెల్లం లేకుండానే, మనకు పాకం లేకుండానే లడ్డు ఎంత బాగా తయారైపోయిందో కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మనకి స్వీట్నెస్ ఎక్కువగా ఉండదు. మనం రెగ్యులర్గా ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ ఎలా తింటామో అదే పౌడర్ చేసుకొని తింటున్నట్టుగా ఉంటుంది. మనకి డేట్స్ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. అండ్ పిల్లలు నార్మల్గా పెట్టినా కూడా తినరు కదా, అందుకని ఇలా చేస్తే తింటారు. మా బాబు అయితే కిస్మిస్లు నార్మల్గా పెడితే తినడు, బట్ నేను ఇందులో కలిపేశాను కదా, ఆ టేస్ట్ కూడా రాదన్నట్టు. అందుకే ఏవేవి తినకుండా ఉంటున్నారో పిల్లలు అవి మనం ఇందులో ఫ్రై చేసుకొని కలుపుకొని కూడా లడ్డూలాగా చేసుకోవచ్చు. చాలా ఈజీ అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డైలీ ఒక లడ్డు తింటే చాలా అంటే చాలా మంచిదండి. పిల్లలనే కాదు, మనం పెద్దవాళ్ళం కూడా డైలీ డ్రై ఫ్రూట్స్ తింటే చాలా మంచిదండి. అందుకని చెప్పేసి మీరు అలా ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు కూడా ఇలా లడ్డూలాగా చేసుకొని కూడా తినొచ్చు. హెల్త్కి చాలా మంచిది. మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నా కూడా అన్నీ ఇలా ఫ్రై చేసుకొని పౌడర్లాగా చేసుకొని లడ్డూలాగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే మనకు ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, అంతేకాని తొందరగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అందుకే మీరందరూ కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. చూసారు కదా, నేనైతే ఫినిష్గా చేసేసానండి. ఎప్పటికప్పుడు చేసేస్తున్నాను, మరీ ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టట్లేదు. మీరందరూ కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.